హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఛానల్ అంటే మన సంగీతం ఛానల్ కూడా అనుకోవద్దు. ఎందుకంటే సాహిత్యము సంగీతము రెండు జోడెడ్ల బండిలాటగా నడిచేటువంటి సాంస్కృతిక వారసత్వం కాబట్టి. మరి ఈ రోజు బాలమురళి గారి సతీమణి గురించి ఈ వీడియో కథనం. బాలమురళి మరణించిన 3 నెలల్లోనే వారి శ్రీమతి అన్నపూర్ణ గురువారం మరణించారన్న వార్త శనివారం వచ్చింది. ఫేస్బుక్ ద్వారా ఆ రోజే తెలిసినప్పటికీ అక్రమార్జన కేసులో దోషిగా నిర్ధారించబడ్డ అమ్మ నెచ్చెలి గురించి నిమిషానికి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడంలో మునిగిపోయిన టీవీ ఛానళ్లకు ఆమె మరణ వార్త చూపించడానికి సమయం దొరకలేదు. అబ్బూరి ఛాయాదేవి తన కథలో ఎప్పుడో చెప్పారిలాగా, ప్రజాసేవలో తరిస్తూ ఉంటాడు ఒక నాయకుడు. సంసార పటంలో చిక్కుకున్న ఆయన భార్య ఆ నాయకుడి సుఖం కోసం చేసిన త్యాగాన్ని ఎవరూ గుర్తించరు. ఆయన వెనక ఉన్న ఆమెను ఎవరూ గుర్తించారు. మంగళపల్లి వారి కుటుంబంలో మా పరిచయం 1/2 శతాబ్దం క్రితమే జరిగింది. వారి ఇంటికి 1-2 సార్లు వెళ్ళాను. ఎవరు వెళ్ళినా అక్కడ ఆతిథ్యం ఇచ్చేవారు అన్నపూర్ణ గారే. లోకోత్తరమైన సంగీత ఉపజ్ఞతో దేశ విదేశాలలో తన భర్త సంగీత మాధుర్యంలో ఉర్రూతులూగించేటప్పుడు 6 సంతానం బాగోగులు, అతిథి అభ్యాగ్యతలను ఆదరిస్తూ ఇంటిని నడిపింది కూడా ఆమె. ధీరోదాతలతో సంసార సాగరాన్ని ఈదుతూ మనోధృతిలో తనువు చాలించిన మాన్యురాలు ఆమె.